ఒక చెరువులో ఒక బాతు తన పిల్లలతో చాలా సంతోషంగా జీవిస్తుంది. ఒకరోజు ఆ బాతు తన పిల్లలతో చెరువు ఒడ్డున నడుస్తూ ఉంది. చెరువు ఒడ్డున నడుస్తున్న ఆ బాతుకి ఒక వేటగాడు బాణంతో గురిపెట్టాడు. పాపం ఆ బాతు ఆ వేటగాడిని చూసుకోలేదు. బాతు బాణం గుచ్చుకోవడంతో వెలవెలలాడుతూ అక్కడికక్కడే మరణించింది. పిల్లలు తన తల్లిని చూసి బోరున విలపించాయి. తన తల్లి లేకపోవడంతో ఆ బాతు పిల్లలు ఒంటరైపోయాయి. ఆ పిల్లలు తన తల్లి కోసం రోజు ఏడుస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. బాతు పిల్లలు ఉన్న చెరువులోకి ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ చేపల్ని తింటూ ఉండగా ఏడుస్తున్న బాతు పిల్లల దగ్గరికి వచ్చింది. ఆ కొంగ బాతు పిల్లలని అడిగి జరిగిన విషయం మొత్తం తెలుసుకుంది. ఆ రోజు నుంచి ఆ కొంగ ఆ పిల్లలకి చేపలను పట్టి తినిపిస్తూ ఉండేది. కొంగ బాతు పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకొని కాపాడుకుంటూ ఉండేది. ఆ కొంగ ఎక్కడికి వెళ్లకుండా ఆ పిల్లలతోనే ఆ చెరువులో ఉండిపోయింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అనుకోకుండా ఒక ప్రమాదం వచ్చి పడింది. ఒక జిత్తులమారి నక్క కొంగ బాతు పిల్లల దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా ఆ కొంగ అరవడం మొదలు పెట్టింది. దాంతో ఆ బాతు పిల్లలు కూడా భయంతో ఏడుస్తూ అరవడం మొదలు పెట్టాయి. పక్కనే ఉన్న అడవికి రాజైన పులి కొంగ బాతు పిల్లల అరుపు విని అక్కడికి వచ్చింది. పులిని చూసిన ఆ నక్క అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ పులి ఆ నక్కను ఈడ్చుకొట్టింది. నక్క అక్కడి నుంచి భయంతో పరుగు తీసింది. నక్క నుంచి కాపాడినందుకు ఆ పులికి కృతజ్ఞతలు తెలిపింది కొంగ. అప్పుడు పులి కొంగతో ఇలా అంది, అది సరే కాని నువ్వు బాతు పిల్లలతో ఎందుకున్నావు? వాళ్ళ అమ్మ ఏమైంది అని అడిగింది. దాంతో ఆ కొంగ జరిగిన విషయం చెప్పింది. కొంగ మంచితనం చూసిన పులి కొంగని అభినందించింది. ఆ విధంగా కొంగ బాతు పిల్లలు పులి మంచి స్నేహితులయ్యాయి. ఆ రోజు నుంచి పులి రోజు ఆ చెరువు దగ్గరికి వచ్చి వాటితో సరదాగా మాటలు చెప్తూ కాలం గడిపింది. పులి కొంగ బాతు పిల్లలకి స్నేహితులు అవడం వలన ఏ జంతువులు కూడా కొంగ బాతు పిల్లల జోలికి వెళ్లేవి కావు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.